హరి హరి రఘునందన హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మధ్యల మారేళ్ళు మరమల్ల గట్ట చదువు చెప్పిన వాడు సాంబశివుడు. జల్ అదేవి దండామా భూదేవి దండామా అదేవి దండామా భూదేవి దండామా. లంగలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, లంగలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి. అక్క అక్క ఈ రోజు నువ్వు తలంటు పోసుకొని మేమిచ్చిన చీర రవిక కట్టుకొని బావ ముందు పాల గ్లాసు పట్టుకొని అలా 4 అడుగులు ముందుకేస్తే బావ పడుకున్నోడు లేచి ఈ రోజు జాబుకు రిజైన్ చేసి అక్క ఈ రోజు పగలు రేపు రాత్రి ఎల్లుండి మధ్యాహ్నం కూడా నిన్ను పడుకొని ఇదిగో ఏకే బాబు బీకే బాబు కొత్తగా సరుకొచ్చింది. మాది ఎప్పుడు ఫ్రెష్. మీ దగ్గర ఫ్రెష్ గా సరుకుంది, నా దగ్గర ఫ్రీగా టైం ఉంది. లోపలికొచ్చి ఓపెన్ చేస్తే నచ్చితే మీకు వర్కౌట్ అవుతుంది. అంకుల్ కు సాలరీ వచ్చిందా? హాయ్ అంకుల్ శాలరీ వచ్చింది, ఆంటీ శారదా పుట్టింది. పద విప్పి చూపిస్తా. ఇది తేడా బేరం కాదు కదా. అందరూ ఊరు చివర కాంతమ్మలా ఉండరా? నిజమేలే రే. తీసుకున్నా మూటలు తీసుకుని. ఇదిగోండి, ఇది వాషింగ్టన్ వర్క్ సారీ, ఇది సింగపూర్ సిఫారస్ సారీ. చూడండి బాబు, మీ చీరలు కట్టుకుంటే అద్దరిపోతాయి. ఆ కృష్ణగాడి చీరలేమో ముట్టుకుంటేనే చిరిగిపోతాయి. చూడండి, మీరే చూడండి. ఏకేరావు పీకేరావు నన్ను రేప్ చేసేస్తున్నారు. రండి కాపాడండి కాపాడండి. ఏకేరావు పీకేరావు మీరు మంచోళ్ళు అనుకుంటే ఇలాంటి ఎదు పని చేస్తారా? చెప్పండి అయ్యా. మీరు ఈవిడ ఇంటికి వెళ్ళారు కదా? వెళ్ళాం. మీరు ఈవిడ ఒంటి మీద బట్టలు చింపారు కదా? చింపాం. అంటే రేప్ చేశారన్నమాట. మేము ఆవిడ రేప్ చేయలేదు. ఆవిడ చింపు అంటే బట్టలు చింపాం. ఏమండి, ఏ భారతీయ స్త్రీ అయినా భర్త బట్టలు చింపితేనే ఒప్పుకోదే, అలాంటిది పరాయి మగాడు బట్టలు చింపితే ఒప్పుకుంటుందా? ఈ అబద్ధాల కోర్లు ఊరి నుంచి వెలేయవలసిందే. ఈ రేపేషన్లు ఇప్పుడు ఎవరు తీయాలి? ఆగండి. పాపుల్ని శిక్షించడానికి పైన దేవుడున్నాడు, ఈ కామాంధులను శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్ కి. ఇక్కడ జరగాల్సింది రోగ నిర్ధారణ కాదు, నేర నిర్ధారణ. డాక్టర్ ని పిలవమన్నది అందుకే. రేపు జరిగిందా లేదా అనేది DNA టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళ క్యారెక్టర్ల మీద మీకు అంత కాన్ఫిడెన్సా? వీళ్ళని ముట్టుకోపోతేనే మడి కట్టినోళ్ళలాగా దూరం వెళ్తారు. దాన్ని పట్టుకున్నారంటే మేం నమ్ముతామా? అయినా అదేమన్నా మాకన్నా అందగత్తా? అవును, DNA తో పాటు HIV బ్లడ్ టెస్ట్లన్నీ చేయించాలి. టెస్ట్ మ్యాచ్లు అన్నట్టు అన్ని టెస్టులు చేస్తే ఈవిడ తట్టుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఎల్వమ్మా, అసలు నువ్వే ఏకేపీకే గేళ్ళ మీద మనసు పడి ఉంటావు. వాళ్ళు రమ్మంటే రాని ఉంటారు, అందుకే అదేంటండి మీరే కదా. నోర్మై, ఇప్పుడు పోలీసులు వచ్చారంటే నిన్నే పట్టేస్తాను. దొంగ సచ్చినోడా. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నువ్వా నేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమండి, సర్పంచ్ ఎవరన్నది కాదు ముఖ్యం, పొల్యూషన్ ముఖ్యం. పొల్యూషన్ కాదు సొల్యూషన్. ఆడికి ఏం చెప్పిన అర్థం అవుతుంది. మనమే చేసామని తెలుస్తుంది. పదండి. అవునా, వచ్చి శ్రవంతి, అవంతి, మమ్మల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ మాకు కాదు, పరాయి వాళ్ళకి చెప్పాలి. మీరు కట్టుకుపోయేవాళ్ళు. ఆ ఆంటీని ఏం చేయలేదని మీకెలా తెలుసు? బెంచ్ కార్ లాంటి మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, అలాంటిది అంబాసిడర్ కార్ ఎక్కారంటే మేము ఎలా నమ్ముతాం? థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రే ఆకలిస్తే అన్నం పెట్టు, అలసొస్తే ఆయిల్ పెట్టు, మూడొస్తే ముద్దులు పెట్టు. టకిలా 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 టకిలా. ఏమండి, స్నానానికి వేణీళ్ళు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టు. ఏమే, నేను నీకు అంట్లు తోమాలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనా నీకు? అయ్యయ్యో, అది కాదండి. ఇలా తాగితే మీ లివర్ కి ఏమవుతుందోనని. కొట్టు చూడు, సౌండ్ ఎలా ఉంది? విశాఖ ఉక్కు. ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదో. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్ కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్ లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాండీ వేస్తా, ఫైన్ గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి, ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము.
ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్, రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో నాకు అర్థమైందండి. ఉండండి, మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే. ఆ? ఒక్క నిమిషం. పర్లేదు, లెటర్ నువ్వు వెళ్ళి తెస్తానండి. తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చి ఉండవు. అబ్బా ఏం మనిషి ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గురక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఇక ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోతుంది. ఆ, ఐడియా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్. ఏంటి ఇది? ఆ, నాది నోరనుకున్నావా, బోరనుకున్నావా? పైప్ పెడతావా, పైప్ పెడతావా, మన సంపాదన చూస్తావా? నన్ను అపార్థం చేసుకోకండి. ఆ? మీ గురక భరించలేక సైలెన్సర్ పెట్టాను. మిమ్మల్ని నేనెందుకు చంపుతానండి? సైలెన్సర్ పెడతావా, సైలెన్సర్, సైలెన్సర్ పెడతావా? ఇంకా అదే బాగుతా అంబులెన్స్ వచ్చేది. సారీ అండి, ఆ? ఇంకెప్పుడు చేయను, వదిలేయండి ప్లీజ్. వీళ్ళకేంటండి, వజ్రాలు లాంటి ఇద్దరు కొడుకులు, రత్నం లాంటి ఒక కూతురు. అన్నలకి చెల్లులంటే పంచప్రాణాలు, చెల్లెలకి అన్నలంటే ఆరో ప్రాణం. ఇంకెందుకు ఆలస్యం? అబ్బాయికి అమ్మాయి ఓకే, అమ్మాయికి అబ్బాయి ఓకే. ఇక ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. ఫ్రాంక్ గా మాట్లాడుకున్నా, ఫ్యాన్ కింద మాట్లాడుకున్నా మా అందరిది ఒకటే మాట. డాడీ, అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. విన్నారుగా? స్వాతి, వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, పర్లేదు. చిన్నపిల్ల కదండి. అయ్యా, ఇక ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. ఏదో మీ స్తోమతకు తగినంత కాకపోయినా మా చెల్లెలి సంతోషం కోసం ఓ 10 లక్షలు కట్నం, పెళ్లిలో ఏ లోటు రానికుండా చూసుకుంటాం. చూడబ్బాయ్, మీరెంత ఇచ్చిన సంతోషం నాయనా. ఎలాగో మీ అమ్మాయి ₹1,00,00,000 చేస్తుంది కదా. కోటేంది? కోటి అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది మీ చెల్లెలు అని అర్థం. మరి ఇంకే శుభమస్తు. వచ్చే నెల 20వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి ఖాయం చేయండి. ఆ రోజైతే దుబాయ్ పంపించడానికి కూడా బాగుంటుంది. దుబాయ్ ఏంది? దుబాయ్ అంటే హనీమూన్ కి దుబాయ్ వెళితే బాగుంటుంది అని వీడి అర్థం. బావగారని సగం సగమే మాట్లాడతారనమాట. శుభస్య శీఘ్రం. అయ్యా, ఉభయులు కూడా తాంబూలాలు మార్చుకోండి. అలాగే. ఇదిగో చూడండి, ఇది పెళ్లి కుమార్తె తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. తీసుకో బాబు. ఇది పెళ్లి కుమారుడు తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. ఇది కూడా బాబు, ఇవ్వండి ఇవ్వండి.